Hi, hello, namaste. My dear all aspirants, this is your A. sir standing before you from Sai Meda, Dilshuk Nagar, Hyderabad. సబ్ ఇంజనీర్గా మరి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని కలలుగన్న ప్రతి విద్యార్థికి, ప్రతి ఆస్పిరెంట్ కోసం ఈ వీడియో. సో ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. వెరీ హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటంటే టీఎస్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఆగస్ట్ 2, 2024న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. సో దానిలో భాగంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు సబ్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చింది. మరి ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఏ కేటగిరీలో రిలీజ్ చేయబోతుందో అవి ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఆ డీటెయిల్స్ కోసం మనం నోటిఫికేషన్ వరకు వేచి చూడాల్సిందే. అక్టోబర్ మంత్లో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతా ఉంది. జనవరి మంత్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. మరి ఈరోజు సబ్ ఇంజనీర్ క్యాండిడేట్స్ కూడా అసిస్టెంట్ ఇంజనీర్స్కి తీసిపోకుండా మరి మంచి వేతనం ఈరోజు అందుతూ ఉంది, మంచి అలవెన్సెస్ ఉన్నాయి. మరి ఇటువంటి చక్కని అవకాశాన్ని మీరు మరి వినియోగించుకొని సబ్ ఇంజనీర్గా మీరు మారాలి అంటే మీ ముందున్నటువంటి ఈ 5 నుంచి 6 నెలల సమయాన్ని మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఈ సందర్భంలో నేను ఒక మంచి మాట చెప్పదలుచుకున్నాను. మనల్ని బలవంతులుగా మార్చే ఎంతటి కఠినమైన ఆశయాన్నైనా మనం స్వీకరించాల్సిందే. అదే సమయంలో మనల్ని బలహీనపరిచే ఏ ఆలోచనైనా విడిచిపెట్టాల్సిందే. మై డియర్ ఆస్పిరెంట్స్, మీ జీవితంలో మిమ్మల్ని బలవంతులుగా మార్చే, మీకంటూ ఒక ఐడెంటిటీని ఇచ్చే సబ్ ఇంజనీర్ని ఈరోజు సబ్ ఇంజనీర్గా మారడాన్ని ఒక ఆశయంగా స్వీకరించండి. అదే సందర్భంలో ఇది నా వల్ల అవుతుందా, నేను చేయగలనా అనే ఒక బలహీనమైన ఆలోచన ఉంటే దాన్ని విడిచిపెట్టండి. గెలుపు అనేది ఎప్పుడూ కూడా ఒక నీడ లాంటిదే. నీ దారిలో నువ్వు నడుస్తూ పోతూ ఉంటే అది ఎప్పుడు నీ వెంటే నడుస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, వెలుగు వైపు నడిచినప్పుడే నీడ ఉంటుందనేది. మై డియర్ ఆస్పిరెంట్స్, విజయం సాధించాలంటే సరైన దిశలో అడుగులు పడాల్సిందే. నీకు ఎదురయ్యే అవాంతరాల్ని అడ్డుకోవాల్సిందే, ఎదుర్కోవాల్సిందే. సో మీరు ఈ సబ్ ఇంజనీరింగ్ సిలబస్ కనుక చూసినట్లయితే చాలా వ్యాస్ట్గా ఉంటుంది. మరి 5 నుంచి 6 నెలల సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలంటే ఏ సబ్జెక్టుతో మన ప్రిపరేషన్ని ప్రారంభించాలి, ఒక సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించినటువంటి బౌండరీస్ని మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఖచ్చితంగా వీటి మీద ఈ సమయంలో మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్. ఒక్కోసారి విద్యార్థులు కొన్ని సబ్జెక్ట్స్ విషయంలో అవసరమైన దానికంటే ఎక్కువ సమయాన్ని కేటాయించి సమయాన్ని నష్టపోతూ ఉంటారు. అదే సమయంలో హై వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్కి ఇవ్వాల్సిన టైం ఇవ్వకుండా మరి రాంగ్ ప్లానింగ్ చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మీకు కావాల్సింది ఒక చక్కటి ప్లానింగ్. సో మిమ్మల్ని సబ్ ఇంజనీర్స్గా మార్చడమే ధ్యేయంగా ఈరోజు సాయి మీద దిల్సుఖ్ నగర్ ఒక ప్రెస్టీజియస్, జాబ్ ఓరియంటెడ్, వెల్ ప్లాన్డ్, స్ట్రాటజిక్, ఇంటెన్స్ సబ్ ఇంజనీర్ బ్యాచ్ని ఆగస్ట్ 8న మరి గ్రాండ్గా మేము ప్రారంభించబోతా ఉన్నాం. ఒక మంచి పర్పస్తో మీ విజయం కోసం మీ అడుగులతో మేము అడుగులు కలుపుతూ మీతో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాం. నీ ముందు ఎవరున్నారు, నీ వెనక ఎవరున్నారు అనేది అనవసరం. నీలో ఎంత ఉన్నది, ఏమున్నది అనేది ముఖ్యం. సో నీలో అపారమైన శక్తి ఉంది, కష్టపడే శక్తి ఉంది, సాధించే శక్తి ఉంది అనుకున్నప్పుడు ఏవి కూడా మనల్ని ఆపలేవు. ఖచ్చితంగా మనల్ని విజయ తీరాల వైపు నడిపిస్తాయి. సో సబ్ ఇంజనీర్గా మీరు మారే ప్రక్రియలో మిమ్మల్ని మెంటరింగ్ చేయడానికి, కౌన్సిలింగ్ చేయడానికి, సబ్జెక్ట్స్ విషయంలో మిమ్మల్ని ఎక్స్పర్ట్స్గా మార్చడానికి ఒక టీం, ఒక ఎక్స్పర్టైజ్డ్ టీం సాయి మీద దిల్సుఖ్ నగర్ నుంచి రెడీగా ఉంది. సబ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్
దాని యొక్క అవుట్లైన్ స్ట్రక్చర్, ప్రిపరేషన్ స్ట్రాటజీ, టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా క్లియర్గా మీకు తెలియడం కోసం August 7th ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాం. బెలౌడ్ చైర్మన్ డాక్టర్ జి రమణ సార్ గారి ఆధ్వర్యంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, డోంట్ మిస్ దట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ August 7th. ఖచ్చితంగా మీకు యూటిలైజ్ అయ్యేటటువంటి సెషన్, ఖచ్చితంగా ఆ సెషన్కి అటెండ్ అవ్వండి. ఆ సెషన్కి అటెండ్ అయ్యే వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సబ్ ఇంజనీర్ నార్మల్ ఫీజ్ 15,000 రూపీస్ ఉంది. కానీ August 7th ఎవరైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ని అటెండ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం 10,000 రూపీస్కే బోత్ ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ కోర్స్ ఇస్తున్నాం. మరి 7th దాటితే 8th నుంచి ఫీజు 12,000 అవుతుంది. సో మన చేతుల్లో అవకాశం ఉన్నప్పుడు మరి మనం ఎందుకు వినియోగించుకోకూడదు? సో ఖచ్చితంగా August 7th మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ని అటెండ్ అయితే మీకు డబుల్ బెనిఫిట్ అనే చెప్పుకోవాలి. ఒకటి ఫీ కన్సెషన్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ సబ్ ఇంజనీర్కి సంబంధించిన సమగ్ర అవగాహన అనేది కూడా మీకు కల్పించబడుతుంది. సో డోంట్ మిస్. ఈ ఇన్ఫర్మేషన్ని మీ క్లాస్మేట్స్, మీ స్టూడెంట్స్, మీ ఏరియాలో ఎవరైతే ఉన్నారో డిప్లొమా కంప్లీట్ చేసిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేయండి. ఒక మంచి పనిని చేయడం కోసం మనం ఎప్పుడూ కూడా సుహృద్భావంతో ముందడుగు వేయాలి. అందరికీ తెలియజేయండి. సో అందరికీ చేరి, సో అందరికీ ఇది హెల్ప్ అవుతే అంతకన్నా కావాల్సింది ఏముంది? సో మరొకసారి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ August 8th సాయి మేధా దిల్సుఖ్ నగర్లో మరి సబ్ ఇంజనీర్ బ్యాచ్ ప్రారంభమవుతుంది. సో మీరు ఈ బ్యాచ్కి ఎన్రోల్మెంట్ చేసుకోవాలి అంటే సాయి మేధా దిల్సుఖ్ నగర్ కాంటాక్ట్ నెంబర్ అందరికీ తెలిసినటువంటి నెంబర్, మీకు వెల్ నోన్ నెంబర్ 9494941234 నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఏమన్నా క్వెరీస్ కావాలన్నా కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో 7th రోజున అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఖచ్చితంగా ఆ రోజు ఎవరు కూడా మిస్ అవ్వకుండా అటెండ్ అవుతారని ఆశిస్తున్నా. సో ఐ వుడ్ లైక్ టు మీట్ యు ఆల్ ఆన్ August 7th. మిమ్మల్ని అందరినీ కూడా August 7th చూస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సో ముగిస్తున్నాను. సో ఐ విష్ యు గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.